ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. భారీ వర్షాలు పేదల జీవితాలను రోడ్డుపాలు చేశాయి. గత 2 రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఉండడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఇండ్లు నేలమట్టమైంది. ఎలా బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, పిల్లల పరిస్థితి ఏమిటి అనే బాధతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. ఎవరో ఒకరు చుట్టుపక్కల ఉన్నవారు ఒక పూటనో 2 పూటలో కొద్దిగా అన్నం పెట్టవచ్చు. ప్రభుత్వం అత్యవసరంగా 2-3 రోజుల పాటు 10 రోజుల పాటు తాత్కాలికంగా ఉండడానికి నివాసం కల్పించవచ్చు. తర్వాత మా పరిస్థితి ఏమిటి దేవుడా అని ఆ కుటుంబం రోదనలు విని చుట్టుపక్కల వారు కన్నీరు మున్నీరయ్యారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని వారు ఉండడానికి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని ఆ కాలనీ వాసులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఉన్న ఒక్క ఇండ్లు వర్షానికి నేలమట్టమైందని తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మొరపెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ పట్టణ పరిధిలోని వార్డు నంబర్ 25 పాత పాలమూరులో మంగళి అశ్విని సుధాకర్, అశ్విని ఆంజనేయులు నివాసం ఉంటున్నారు. మొన్న 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల ఇండ్లు మొత్తం కూలిపోయింది. దీంతో ఆ 2 కుటుంబాలు రోడ్డు పాలు అయ్యాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఉండడానికి ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కోరుచున్నారు. భారీ వర్షాల వల్ల ఆధారం కోల్పోయిన కుటుంబాలను, ఇల్లు కూలిపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యేను శ్రీనివాసరెడ్డి మీడియా ముందు ప్రజలకు మాట ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందని, ఎమ్మెల్యే ఆదుకుంటారని, అందువల్ల ఇల్లు కూలిపోయినా తమ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటారని ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పాలమూరు పట్టణం మొత్తం నీటిమయమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఎన్నో మట్టి మిద్దెలు కూలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు అనగా ఆదివారం మహబూబ్ నగర్ పాత పాలమూరు పట్టణానికి చెందిన నాయ బ్రాహ్మణ పేద కుటుంబం ఈరోజు మట్టి ఇల్లు కూలిపోయింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు రోడ్డును నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే ఈ వర్షాల వల్ల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయో, ఎవరైతే ఇండ్లైతే కూలిపోయిందో వారికి మేము నివాసం కల్పించడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ ఇండ్లు కూలిపోయిన నాయ బ్రాహ్మణ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మన కాలనీ పెద్దలు, తర్వాత ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ ఇంటికి సంబంధించిన ఆ గృహిణి ఇక్కడ ఉన్నారు. అమ్మా, మీ పేరు చెప్పండి. ఏ రాదా సార్. ఎప్పుడు కూలిపోయింది? ఇది సాటర్డే రోజు కూలిపోయింది. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? 2 సార్. ఇప్పుడు మీకు ఉండడానికి ఇల్లు ఎట్లా ఉంది? ఇప్పుడు మేము రోడ్డు మీదనే ఉంటున్నాం సార్. ఇది పరిస్థితి. 2 పిల్లలు ఉన్న ఒక కుటుంబం ఈరోజు ఆ ఇంట్లో కూలిపోవడంతో ప్రస్తుతానికి అయితే రోడ్డు మీద ఉండే పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల వారు, బంధువులు అవసరం పడితే 1 రోజు 2 రోజులు ఇంత అన్నం పెట్టగలుగుతారు, లేదంటే 1 రోజు పెట్టగలుగుతారు, కానీ పర్మనెంట్గా వాళ్ళకి ఇండ్లు కానీ భోజనాలు పెట్టలేని పరిస్థితి. అందువల్ల ప్రభుత్వము, రెవెన్యూ అధికారులు తక్షణమే ఈ ఇంటిని సందర్శించి ఈ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మన కాలనీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు వెంకటయ్య. చెప్పండి, ఏంది పరిస్థితి? ఈ వర్షాల నుంచి ఏం జరుగుతుంది? ఈ 2-3 రోజుల నుండి వర్షం కురుస్తుంది కాబట్టి ఆదివారం నాడు, శనివారం రోజు ఇక్కడ పాతపాలెంలో ఇల్లు పడిపోయింది. ఊరు ఏది వాళ్ళ బస్తీ వాళ్ళ పెద్ద మనుషులము. ఏమంటే వాళ్ళకి ఆదుకోవడానికి ఏం లేదు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఇంట్లో తిని, వాళ్ళ బంధువులు ఇంట్లో రాత్రిపూట అయితే ఏదో నిద్రపోతున్నారు. ఉండడానికి వాళ్ళకి ఇల్లు లేదు. కాబట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి గవర్నమెంట్ ఆదుకొని వాళ్ళని మంచిగా చూడాలని కోరుతున్నాను. మరొక ఇక్కడ మన గతంలో ఉన్న నాయ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నిర్జిత మల్లేష్ ఉన్నాడు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము. చెప్పండి మల్లేష్, ఏంది పరిస్థితి? కుటుంబం ఈరోజు బిల్డింగ్ మొత్తం ఉన్న మట్టి మీద అంతా కూలిపోయింది. వీళ్ళని ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు? ఈ 2-3 రోజుల నుంచి భారీ వర్షం పడడం వలన ఈ ఇల్లు కూలిపోయింది కాబట్టి. నా పేరు ఆంజనేయులు, అశ్విన్ ఆంజనేయులు. నాది కూడా పాత ఇల్లు ఉండే, పడిపోయింది. నాకు కూడా ఏది ఆధారం లేదు. మీరు దయచేసి నాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పియగలరని కోరుకుంటున్నా.
మా పరిస్థితి ఏది బాగాలేదు. సార్ మాకు పాత ఊరు ఇల్లు పడిపోయింది, మాకేం ఆధారం లేదు. మా తమ్ముడు సార్ ఆంజనేయులు. ఇక్కడ కొన్ని ఇల్లు పడిపోయి మొత్తము 8 దినాల కిరాయి లేకుంటున్నారు. ఇక్కడ పక్కల ఇల్లు మా ఇల్లు 2 ఇండ్లు పడిపోయినాయి. ఈ పక్క నా పేరు మల్లేష్ అండి. ఈ పక్క ఇల్లు కూడా కూలిపోయింది కాబట్టి ఈ ఇల్లు ఈ జెయింట్ 2 ఇల్లు కూలిపోయినాయి కాబట్టి వీళ్ళు రోడ్డు మీద పడిన పరిస్థితి. వీళ్ళు గతం నుంచి కూడా ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. వీళ్ళకి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మన స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా కోరడం జరుగుతుందండి. నా పేరు వెంకటయ్య. నేను ఇక్కడ పాదపలం ఉన్నవాటి కూడా చాలా ఏంటైంది. వీళ్ళు నిన్న శనివారం పడ్డ వర్షాల వలన ఇక్కడ ఇల్లు పడిపోయినాయి. 2 ఇల్లు పడిపోయినాయి. పక్క జెయింట్ ఇల్లు వీళ్ళది. 2 ఇల్లు పడిపోయినాయి. 2 ఇద్దరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను. నా పేరు అశ్విని ప్రభాకరు. నేను కూడా పాతపలమూరు నివాసిని. గత వర్షాల కారణంగా 2 రోజుల నుంచి వర్షం కారణంగా ఈ 2 ఇండ్లు కూలిపోవడం జరిగింది. వాళ్ళు రోడ్డు మీద కూడా చాలా తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రికి పడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళకు ఏదైనా ఆధారం కల్పించి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కల్పించుకొని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలరని మా యొక్క మనవి. నా పేరు నరహరి. దయచేసి ఎమ్మెల్యే గారు ఈ పేద కుటుంబాలని ఆదుకోవాలని. వాళ్ళకు పండుకోనికే జగలేదు, పని చేసుకునికే పని లేదు కనుక దయచేసి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలరని మనవి. నా పేరు ఎంగడ్డ వెంకటయ్య. నేను కూడా నాయ బ్రాహ్మణ సోదరుని. ఇక్కడ పాతపాలెంలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పాపం ఏ పరిస్థితి లేనటువంటి నాయ బ్రాహ్మణ సోదరునికి ఇల్లు కూలిపోవడం జరిగింది. ఏమి ఆధారం లేక రోడ్డు మీద నివసించాలని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎమ్మెల్యే కల్పించుకొని ఈ నాయ బ్రాహ్మణ సోదరుని అశ్విని ఆంజనేయులకు ఆదుకోవాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలరని మేమంతా ప్రార్థిస్తున్నాం.